అనేది ఒక విశ్వాసం. అలాంటప్పుడు మత విద్వేషాల వల్ల మనమే నష్టపోతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ గాని మిగిలిన పార్టీలు గాని కులాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొట్టమొదటిసారిగా కాపులకు 1000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. 2004లో రిజర్వేషన్లు పెడతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 2009 వచ్చింది. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర్ రెడ్డి వచ్చాడు. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ రోజు ఈ నాయకులు మాట్లాడకుండా ఈ రోజు నేను చేస్తానని మంజునాథన్ కమిషన్ వేస్తే కమిషన్ కూడా తొందరలో రిపోర్ట్ ఇస్తామంటే ఇప్పుడు విద్వేషాలు రెచ్చగొట్టడం సబబా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది ఎవరికి న్యాయం అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కులాలు చిచ్చు పెట్టే నాయకుల పట్ల జాగ్రత్తగా ఉంటే తప్ప మనకు న్యాయం జరగదు.